హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో యునెస్కో ఆధ్వర్యంలో 1965 సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ దేశాల విద్యాశాఖ మంత్రులు ఇరాన్లోని టెహరాన్లో సమావేశమై ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 1966 నుంచి సెప్టెంబర్ 8వ తేదీన అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజం అభివృద్ధి సాధించాలంటే శిశు మరణాలు అరికట్టేందుకు, జనాభా నియంత్రణకు, లింగ వివక్షత నిర్మూలనకు, బాల్య వివాహాలు అరికట్టేందుకు అక్షరాస్యత ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు, రాష్ట్రాలు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యపై గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 5 పురుషుల్లో ఒకరు నిరక్షరాస్యుడిగా, మహిళల్లో 3/2 వంతులు నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపింది. ఇక దక్షిణ, పశ్చిమ ఆసియా దేశాల్లో 57.6% అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉండటం గమనార్హం. ఇక కొన్ని ఆఫ్రికా దేశాలు బుర్కినా ఫాలో, మాలి, నైజర్, ఖతార్ వంటి దేశాలు అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాయి. ఇక ప్రక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళలు, బాలికలు చదువుపై ఉక్కుపాదం మోపుతూ ఎంతో అనాగరికంగా ప్రవర్తించే తీరు పట్ల ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు అన్నీ విస్తుపోతున్నాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి సమయానికి కేవలం 12% అక్షరాస్యత కలిగి ఉంది. 76 సంవత్సరాల మన పాలనలో సగటు అక్షరాస్యత 74% వరకు చేరింది. తెలంగాణలో 72.8%, ఆంధ్రప్రదేశ్లో 66.4% అక్షరాస్యత కలిగి ఉంది. దేశంలోనే 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రం కేరళ. బీహార్ అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉంది. దేశంలోనే విద్యకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రం ఢిల్లీ ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్య కొరకు 1.12 లక్షల కోట్లు కేటాయించారు. ఇవి మన దేశ జనాభాకు అనుగుణంగా లేని కేటాయింపులు. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం మన దేశ జీడిపిలో కనీసం 6% నిధులు విద్యారంగానికి కేటాయించాలి. కానీ నేటికి 2.9% నిధులే కేటాయించడం బాధాకరం. అంతేకాకుండా విద్యారంగంలో ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేస్తోంది. దేశంలో గొప్పగా చెప్పుకునే విశ్వవిద్యాలయాల్లో, ఎన్ఐటీలలో, ప్రతిష్టాత్మకమైన వివిధ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. టీచింగ్ స్టాఫ్ అంతంత మాత్రమే. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు బడ్జెట్లో కోతలు విధిస్తున్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక సామ్యవాద వంటి అంశాలను పాఠ్యాంశాలు తొలగిస్తున్నారు. మతపరమైన అంశాలను చొప్పిస్తూ భవిష్యత్తు తరాల వారికి సంకుచిత భావాలు నూరిపోస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్న దేశాలు నార్వే, చిలీ. ఈ దేశాలు వారి జీడిపిలో సుమారు 6.6% విద్య కోసం వెచ్చిస్తున్నారు. న్యూజిలాండ్ 6.2%, బ్రిటన్ 6.1%, అమెరికా 6% వారి జీడిపి నుంచి కేటాయిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారు. అందుచేతనే మానవ అభివృద్ధి సూచికలో మనకంటే అనేక రెట్లు మెరుగ్గా ఉన్నారు. యూపీఏ హయాంలో సాక్షర భారత్ పేరుతో వయోజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత పేరుతో వయోజన విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది. అయినప్పటికీ 1.1 కోట్ల మంది బాలికలు చదువుకు దూరంగా ఉన్నారు. పైగా సంతకాలు పెట్టే వయోజనులే అధిక సంఖ్యలో ఉన్నారు అని నివేదికలు చెప్తున్నాయి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
రాజ్యాంగం ప్రకారం అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయగా ఉన్నత విద్యను ప్రమోట్ చేయాలి అని తెలిపారు. దీంతో అనేక కళాశాలలు, యూనివర్సిటీలు, ఐఐటి వంటివి అందుబాటులో వచ్చాయి. తర్వాత మొదలియార్ కమిటీ సాంకేతిక విద్యను ప్రోత్సహించాలి అని తెలిపింది. దీంతో ఐటీఐలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి చదువులు అందుబాటులోకి రావడంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా 1966 సంవత్సరంలో ఏర్పాటు చేసిన కొఠారి కమిషన్ భారతదేశంలో విద్యాభివృద్ధికి చక్కని సూచనలు చేశారు. అయితే వాటిలో కొన్ని నేటికి అమల్లోకి రాకపోవడంతో నిరక్షరాస్యత వెంటాడుతూనే ఉంది. ఇక 1986లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ద్వారా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇక తాజాగా 2020లో ఎన్ఈపి మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించాలి వంటి కొన్ని విషయాలు మినహా మొత్తం విద్యారంగాన్నే తిరోగామ పథంలో నడిపేందుకు ప్రోత్సహించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిటీలు అన్నీ దాదాపు నియత విద్య, ముఖ్యంగా 5 నుంచి 18 సంవత్సరాల వయసు గల యువతను అక్షరాస్యులుగా చేయడానికి ఉపయోగపడింది. ఇక అనియత విద్య కోసం అనగా 15 సంవత్సరాలు వయసు దాటిన వారిని అక్షరాస్యులుగా చేయడానికి 1952లో సోషల్ ఎడ్యుకేషన్ అనే స్కీమ్, తదుపరి 1962లో ఫార్మర్స్ ఫంక్షనల్ లిటరసీ ప్రోగ్రామ్ అని, 1974లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, 1978లో నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, 1988లో నేషనల్ లిటరసీ మిషన్ వంటి ద్వారా 15 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న వారిని సుమారు 80 మిలియన్ల మందిని అక్షరాస్యులుగా చేశారు. ఇప్పటి వరకు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఆశా భోస్లే బాలీవుడ్ గాయని. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు 60 ఏళ్ల పాటు బ్రేక్ లేకుండా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయని అయిన లతా మంగేష్కర్కు సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతో పాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, కవ్వాలి పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు. ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో 1933 సెప్టెంబర్ 8న జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి సేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదీకర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. 7 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు, 18 సార్లు నామినేషన్లు అయ్యారు. భూపేన్ హజారికా భారతదేశానికి చెందిన నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి, అస్సాం సినిమా నిర్మాత. అతను సుధాకాంతగా సుపరిచితుడు. అతను పాడిన పాటలు ముఖ్యంగా అస్సాం భాషలో అతనిచే రచించబడ్డాయి. అతని పాటలు మానవత్వం, విశ్వజనీన సహోదరత్వ భావాలు కలిగి అనేక భారతీయ భాషల్లో అనువదింపబడి పాడబడ్డాయి. ముఖ్యంగా బెంగాలీ, హిందీ భాషల్లోనికి అనువదించబడ్డాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల ప్రజల మధ్య సామూహిక సామాజిక న్యాయం, సానుభూతి నేపథ్యాలలో అతని పాటలు ప్రాచుర్యం పొందాయి. అస్సాం, ఉత్తర భారతదేశంలోని సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ సినిమాలో ప్రవేశపెట్టిన గుర్తింపు అతను పొందాడు. అతను అస్సాంలోని సదియాలో నీలకంఠ, శాంతిప్రియ దంపతులకు 1926 సెప్టెంబర్ 8న జన్మించారు. రోహింటన్ సోలీ, రోనీ స్క్రూవాలా భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత. ఆయన 2008లో అమెరికన్ మ్యాగజైన్ల 21వ శతాబ్దానికి చెందిన 75 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మరియు అమెరికన్ న్యూస్ మ్యాగజైన్
టైమ్ 100 మంది వ్యక్తుల్లో 78వ స్థానంలో నిలిచారు. రోహింటన్ సోలీ స్క్రూవాలా 1956 సెప్టెంబర్ 8న బొంబాయిలో జన్మించారు. రీమ్ సమీర్ షేక్ ఒక భారతీయ నటి. ఆమె భారతీయ టెలివిజన్, హిందీ సినిమాల్లో నటిగా ప్రసిద్ధి చెందింది. నా బోలే తుమ్ నా మేనే కుచ్ కహా, చక్రవర్తన్, అశోక సామ్రాట్, తుజ్సే హై రాబ్తా, గుల్ మకై, ఫనా ఇష్క్ మే మర్జావా, తేరే ఇష్క్ మే ఘయాల్ వంటి ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన సినిమాలు. 2024లో రైసింగాని వర్సెస్ రైసింగాని అనే వెబ్ సిరీస్లో నటించిన ఆమె అంకితా పాండే పాత్ర పోషించింది. రీమ్ సమీర్ షేక్ 2002 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె 6 సంవత్సరాల వయస్సులో నీర్ బరే తేరే నయనా దేవితో బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించింది. 2012లో ఆమె మీ ఆజీ ఔర్ సాహిబ్, ఏ రిష్తా క్యా कहलाता है చిత్రాల్లో నటించింది. ఆమె తర్వాత నా బోలే తుమ్ నా మేనే కుచ్ కహా షోలో రిమ్జిమ్ భట్నాగర్గా కనిపించింది. కబీర్ సింగ్ దుహా భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2015లో తెలుగులో విడుదలైన జిల్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కబీర్ దుహాన్ సింగ్ సెప్టెంబర్ 8, 1986న కోత్వాల్, గోహానా, సోనిపట్, హర్యానాలో జన్మించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచే కబీర్ తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2015లో యూవి క్రియేషన్స్ నిర్మించిన జిల్ సినిమాలో విలన్గా నటించారు. ఇక అజిత్ హీరోగా వచ్చిన వేదాలం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో కిక్ 2, డిక్టేటర్, స్పీడ్ ఉన్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం, జక్కన్న, పటేల్ సర్, సాక్ష్యం, హంట్ తదితర సినిమాల్లో నటించారు. తెలుగులో కబీర్ చివరిగా శాకుంతలంలో కనిపించారు. అలాగే ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కబ్జాలోనూ కబీర్ నటించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.